ముందు భాగంలో తల్లి కౌసల్య, తమ్ముడు లక్ష్మణుడు ఇద్దరూ రాముడు వనవాసానికి వెళ్లడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాముడు వారికి ధర్మాధర్మాలను వివరించి తాను తండ్రి మాట మేరకు తప్పక అరణ్యవాసం చెయ్యాలని, అదే ధర్మమని వారితో అన్నాడు. కాని అన్న రాముని మాటలకు శాంతించలేదు లక్ష్మణుడు. ఆవేశంతో ఊగిపోతున్నాడు. అప్పుడు రాముడు తన వైపు చూస్తూ, తమ్ముడా లక్ష్మణ, నీ కోపం విడిచిపెట్టు. కోపం ప్రదర్శించడానికి ఇది తగిన సమయం కాదు. అసలు నాకు ఈరోజు పట్టాభిషేకం జరగాల్సి ఉంది అనే విషయాన్ని మరచిపోయి ప్రశాంతంగా హాయిగా ఉండు. నేను వనవాసం చేస్తానని చెప్పినా ఇంకా ఇక్కడి నుండి కదలనందుకు పాపం అమ్మ కైకేయి అక్కడ కలవరపడుతూ ఉండి ఉంటుంది. ఆమె మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బయలుదేరాలి. నువ్వు అనవసరంగా తండ్రి గారిని అపార్థం చేసుకుంటున్నావు గాని లక్ష్మణ, ఆయనకు కూడా నేను రాజ్యం వదిలి అడవులకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. ఆయన ఎంతో బాధపడుతూ తప్పక తీసుకున్న నిర్ణయమిది. దానిని అమలుపరిచే బాధ్యత నాకుంది. అయినా నేనెప్పుడూ ఈ అయోధ్యకి రాజు కావాలని, నాకు పట్టాభిషేకం జరగాలని అనుకోలేదు. నేను కోరుకోకుండానే నాకు పట్టాభిషేక ఏర్పాట్లు జరిగాయి. నా ప్రమేయం లేకుండానే ఇప్పుడు అవి ఆగిపోతున్నాయి. ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు. ఇదంతా ఆ దైవ నిర్ణయమని మనం అర్థం చేసుకోవాలి. మన తల్లి కైకకు నా పట్టాభిషేకం ఆపించాలనే ఆలోచనను ఆ దైవమే కలిగించి ఉంటుంది. లేకపోతే ఇది వరకు ఎప్పుడూ నన్ను పల్లెత్తి మాట కూడా అనని ఆమె ఇప్పుడు ఇలాంటి వరం ఎందుకు కోరుతుంది? నన్ను అడవులకు వెళ్ళిపోమ్మని ఎందుకు శాసిస్తుంది? నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడూ ఆమెను బాధ పెట్టలేదు. అలాగే ఆమె కూడా నన్ను భరతుణ్ణి వేరుగా చూడలేదు. ఇద్దరినీ సమానంగా ఆదరించింది. అవన్నీ నీకు కూడా తెలుసు కదా. కాబట్టి లక్ష్మణ, అమ్మ కైక నా గురించి తండ్రిగారి వద్ద ఇటువంటి వరాలు కోరడం గాని, నన్ను అడవులకు పంపాలనుకోవడం ఇవన్నీ ఆమె స్వతహాగా చేసినవి కావు. అంతా దైవ నిర్ణయాలు. వాటిని మనం గౌరవించాలి. ఈ దైవ నిర్ణయాలు మహా కఠినంగా ఉంటాయి. వాటిని అడ్డుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ దైవం చూపించిన దారిలో నడవడమే మన కర్తవ్యం. లక్ష్మణ, మనం ఏదో చేస్తున్నాం, ఏదో సాధిస్తున్నాం అనుకుంటాం. కాని అది అంతా పొరపాటు. మనకు ప్రతిరోజు ఎదురయ్యే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, గెలుపు ఓటములు అన్నీ ఆ ఈశ్వరుని తలంపు వల్లనే జరుగుతాయి. అంతేగాని మానవుల ప్రమేయం ఏమీ ఉండదు. పూర్వం మేము ఇంద్రియాలను జయించాం అని చెప్పుకున్న మహా ఋషులు సైతం దైవ ప్రేరేపితులై కామ కోరికలకు లోబడి తమ తపస్సులను నాశనం చేసుకున్నారు. ఏదైనా ఒక పని మనం సంకల్పించినప్పుడు అది పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలి ఆ పని ఆగిపోతే దానిని మనం దైవ నిర్ణయంగా భావించాలి. అంతేగాని బాధతో కుమిలిపోవడం, కోపంతో రగిలిపోవడం వంటివి చెయ్యకూడదు. నా పట్టాభిషేకం ఆగిపోయినందుకు నేనేమీ బాధపడడం లేదు. నువ్వు కూడా నీ మనసులోని బాధను విడిచిపెట్టు. తమ్ముడు, నాకు రాజ్యలక్ష్మి లభించలేదని చింతించకు. వనలక్ష్మి లభించిందని సంతోషించు. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే అని అన్నాడు రాముడు. ఇక్కడ రాముని మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే అంతా దైవమే చేస్తుంది, మనిషి చేతుల్లో ఏమీ లేదు కాబట్టి మనిషి ఏ పని చెయ్యనక్కర్లేదు అని అనలేదు. మనిషి ఏదైనా పని సంకల్పించినప్పుడు ఏ కారణం చేతనైనా అది జరగకపోతే దాన్నే తలచుకొని కుమిలిపోకుండా, నిరుత్సాహపడకుండా తన ప్రయత్నం తాను చెయ్యాలి అని చెబుతున్నాడు. అప్పుడు అతడు భావోద్వేగాలకి లోనుకాడు. గెలుపు ఓటములకు అతీతంగా మసలుకుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇదే. నువ్వు కర్మ చెయ్యి, ఫలితం ఆ దేవుడికి అర్పించు అని. ఇప్పుడు రామావతారంలో కూడా అదే బోధించాడు. రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు. కాని అతని మనసులో కోపం అగ్నిలా మండుతోంది. రాముని వంక సూటిగా చూడలేక క్రీగంటితో చూస్తూ, అన్నయ్య, కేవలం తండ్రి మాటను పాటించడం కోసమో లేదా ఆయన మాటను ధిక్కరిస్తే లోకం ఏమనుకుంటుందోననే భయంతోనో నువ్వు అడవులకు వెళ్ళాలి అనుకోవడం అంత బాగోలేదు. పైగా దీనిని దైవ నిర్ణయం అంటున్నావు. దైవం అసలు ఇలా చేస్తుందా? దైవానికి ఒకరి మీద కోపము, మరొకరి మీద ద్వేషము ఎందుకుంటాయి? కాబట్టి దీనిని దైవ నిర్ణయం అనడానికి వీల్లేదు.
ఇదంతా కుయుక్తితో మాత కైక అలాగే ఆమె మాటలకు తలూపిన మన తండ్రి దశరథుడు చేసిన కుట్ర. ముందు వారిద్దరినీ మనం అనుమానించాలి. వారు పైకి ధర్మాలను బోధిస్తూనే లోపల నీకు అపకారం చెయ్యాలని చూస్తున్నారు. ఆడిన మాట తప్పకూడదు అనే ధర్మాన్ని అడ్డుపెట్టుకుని నీకు దక్కవలసిన రాజ్యాన్ని భరతునికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది అధర్మం. నీకు వారి కుట్ర అర్థం కావడం లేదు. లేకపోతే ఎప్పుడో ఇస్తాను అన్న వరాలను మాత కైక ఇప్పుడు కోరడమేమిటి? దానికి మన తండ్రి తలోపడం ఏమిటి? విచిత్రం కాకపోతే అసలు దశరథ మహారాజు ఆమెకు వరాలు ఇచ్చాడు అనడానికి రుజువేమిటి? ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఎప్పుడో తీర్చి ఉండేవారు కదా. కాబట్టి కైకమ్మ వరాలు కోరడం, వాటిని ఈ సమయంలో తండ్రిని అడగడం, ఆయన తీరుస్తాను అనడం అంతా బోటకం. నిన్ను అడ్డు తొలగించుకోవడానికి వారు ఇద్దరూ ఆడుతున్న నాటకం. నువ్వు దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడవి కాబట్టి రాజ్యం నీకే దక్కాలి. ఇదే లోకధర్మం. కాబట్టి నువ్వు అడవులకు వెళ్లడానికి నేను అస్సలు సహించను. నన్ను మన్నించు. నీ బుద్ధిని పెడదోవ పట్టిస్తున్న ఈ ధర్మాచరణాన్ని నేను ఖండిస్తున్నాను. నీకు శక్తి యుక్తులు ఉండి కూడా నీ తండ్రి దశరథుడు తల్లి కైక మాటలకు ఎందుకు తల ఊపుతున్నావో నాకర్థం కావడం లేదు. మాత కైక చేస్తున్నది కపటోపాయమని స్పష్టంగా కనబడుతున్నా కూడా నువ్వు దానిని గుర్తించకపోవడం దురదృష్టకరం. అన్నయ్య, ధర్మంగా ఉండే వారి పట్ల మనం కూడా ధర్మంగా ఉండాలి. కానీ అధర్మం చేస్తున్న వారి పట్ల కూడా ధర్మంగా ఉండాలనుకోవడం అంత మంచిది కాదు. పైగా అది నిందించదగినది. ఓ రామా, నీ తండ్రి దశరథుడు నీ తల్లి కైక నీ క్షేమం కోరేవారు కాదు. అటువంటి వాళ్ల కోరికను తీర్చాలి అనుకోవడం మూర్ఖత్వం. పోని నువ్వు అంటున్నట్టు వారు చేస్తున్న పనులు దైవ నిర్ణయాలే అనుకుందాం. ఒకవేళ దైవ నిర్ణయమైనా అది అధర్మమైనప్పుడు దానిని పాటించకపోవడమే ధర్మం. చేతగాని వాళ్ళు, పిరికి వాళ్ళు దైవం మీద ఆధారపడతారు. కాని మనలాంటి వీరులు, ధైర్యవంతులు దైవం మీద ఆధారపడరు. దైవ నిర్ణయాలను లెక్క చెయ్యరు. నీ స్వశక్తితో, వీరత్వంతో నువ్వు దైవ నిర్ణయాన్ని ఎదిరించినా ఆ దైవం నిన్ను ఏమీ చెయ్యదు, చెయ్యలేదు. ఎందుకంటే నీ వైపు ధర్మం ఉంది కాబట్టి. అయినా చూద్దాం, మానవునికి ఉండే శక్తి ఎంతో, దైవానికి ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు చెప్పినట్టు నీ పట్టాభిషేకాన్ని ఏ దైవమైనా అడ్డుకుంటూ ఉంటే నేను నా స్వశక్తితో ఆ దైవాన్ని ఎదుర్కొంటాను. ఏది ఏమైనా నీ పట్టాభిషేకాన్ని జరిపిస్తాను. ఏ దైవం అడ్డుకుంటుందో చూస్తాను. రామా, ఆ దైవమే కాదు, సకల దిక్పాలకులు, ముల్లోకాలు ఒక్కటై వచ్చినా కూడా నీ పట్టాభిషేకాన్ని ఆపలేరు. నీ చేత ఎవరైతే వనవాసం చేయిద్దామని చూశారో వాళ్లనే నేను అడవులకు పంపిస్తాను. మాత కైక ఆశలు ఈ జన్మలో నెరవేరనివ్వను. నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవం కూడా రక్షించలేదు. రామా, ఈ లక్ష్మణుడు చెబుతున్నాడు. నువ్వు అయోధ్యను 1000 సంవత్సరాలు పాలిస్తావు. నీ తరువాత నీ కుమారులు పాలిస్తారు. అంతేగాని భరతుడు కలలో కూడా రాజు కాడు, కాలేడు. నీ తండ్రి రాజ్యం నీకు సంక్రమించినట్టే నీ రాజ్యం నీ కుమారులకు సంక్రమిస్తుంది. అది ఏ ధర్మం. ప్రస్తుతం మన తండ్రి మోహపాశంలో బందీ అయి ఉన్నాడు. ఆయన మనస్సు సరిగ్గా పనిచేయడం లేదు. కాబట్టి రాజు మాటలు మనం పాటించనవసరం లేదు. అన్నయ్య, నువ్వు పట్టాభిషేకం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. నీకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా అడ్డు వస్తే వారి అంతు తేలుస్తాను. నా చేతులు, నా చేతల్లో ఉన్న ఈ ధనుర్బాణాలు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు, శత్రువులను ఎదిరించడానికి కూడా పనికి వస్తాయి. నాతో శత్రుత్వం వహించి నాకు ఎదురు నిలిచిన వాడిని నేను బ్రతకనివ్వను. ఆ దేవేంద్రుడే వచ్చి నా ముందు నిలచినా సరే అతని తల తెగి కింద పడడం తథ్యం. ఓ శ్రీరామచంద్ర మహారాజా, నన్ను ఆజ్ఞాపించండి. ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథ మహారాజుని పదవి నుండి తొలగించి మిమ్మల్ని అయోధ్యకి మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను. ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు అని కళ్ళలో నిప్పులు కురవగా ఆవేశంతో అన్నాడు లక్ష్మణుడు. దానికి రాముడు, లక్ష్మణ, నన్ను ఆజ్ఞాపించమన్నావు కాబట్టి ఆజ్ఞాపిస్తున్నాను. నీకు నాకు మన తండ్రి మాట పాటించడమే ధర్మం. కాబట్టి అదియే చెయ్యి. ఇదియే నా నిర్ణయం అని స్థిరంగా అన్నాడు. దాంతో తల్లి కౌసల్యకు రాముడు తన మనసు మార్చుకోడని అర్థమైంది. ఇక అతన్ని ఒప్పించే ప్రయత్నం మానుకొని తన మనసు దిటవు చేసుకుంటూ, రామా, నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపడానికి సర్వవిధాలా ప్రయత్నించాను. కాని నువ్వు నీ పట్టు విడవడం లేదు.
విధి బలమైనది, కాని నీ మనోనిశ్చయం అంతకు మించి బలమైనది. దానిని ఎవరూ మార్చలేరు. నాయనా, కుమారా, ధర్మం తప్పకుండా మంచి మార్గంలో నడుస్తూ త్వరగా వనవాసం పూర్తి చేసుకుని ఈ తల్లి వద్దకు చేరుకో. నీకు సదా శుభం కలుగుతుంది. నువ్వు ఏ ధర్మాన్ని పాటించి అడవులకు వెళ్తున్నావో ఆ ధర్మమే నిన్ను అన్ని ఆపదల నుంచి కాపాడుతుంది. ఆ విశ్వామిత్ర మహర్షి నీకు ప్రసాదించిన అస్త్రశస్త్రములు నిన్ను రక్షించుగాక. నువ్వు నమ్ముకున్న సత్యం, నువ్వు చేసిన మాతృసేవ, పితృసేవ నిన్ను రక్షించుగాక. ఈ ప్రకృతిలోని చెట్లు, సరస్సులు, క్రూర మృగాలు, జరచరాలు నీకు ఎలాంటి హాని కలిగించకుండా నీతో మెలుగుగాక. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, మరుత్తులు, మహర్షులు, సూర్యచంద్రులు, విశ్వదేవతలు, లోకపాలకులు అందరూ నీకు మేలు చేకూర్చెదరుగాక. కాలము, ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రింబగళ్ళు, శుభముహూర్తములు నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక అని పలికి విశల్యకరణి అనే ఔషధిని రామునికి రక్షగా కట్టింది తల్లి కౌసల్య. బయటకు ఇవన్నీ చేస్తూ ఉన్నా లోపల మాత్రం ఆమె బాధతో తల్లడిల్లిపోతోంది. కంట్లో నీళ్లు పొంగగా చేతులతో వాటిని తుడుచుకుంటూ తన కొడుకు ముఖాన్ని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంది. రామా, నువ్వు వనవాస కాలాన్ని అతి త్వరగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టు. నన్ను, నీ భార్య సీతను సంతోషపెట్టు. శుభముగా వెళ్ళిరా. నేను నిత్యం పూజించే శివుడు, విష్ణువు, సకల దేవతలు నీకు తోడుగా ఉంటారు అంటూ కండ్లలో నీళ్లు నిండగా కౌసల్య రామునికి వీడ్కోలు పలికింది. రాముడు కూడా తల్లి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం పొంది అక్కడి నుండి సీత ఉన్న మందిరానికి బయలుదేరాడు. ఇటు రాత్రంతా ఉపవాసం ఉండి జాగరణ చేసిన సీత రాముని రాకకై ఎదురుచూస్తూ ఉంది. తన భర్త ఇంకా రానందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ పదే పదే వాకిలి గుమ్మం వైపు చూస్తూ ఉంది. అంతలోనే రాముడు వచ్చాడు. కాని భర్త ముఖం చూడగానే జరగరానిది ఏదో జరిగిందని అర్థమైంది సీతకు. రాముడు తన మనసులోని బాధని అందరి ముందు దాచగలిగాడు గాని సీత ముందు కాదు. రాముడికి బాధేమిటి అంటే రాజ్యం పోయిందని, అడవులకు వెళ్లాలని కాదు ఆయన బాధ. తన కన్న తల్లిదండ్రులను, కలిసి పెరిగిన సోదరులను, ఆత్మీయులను, తనను దైవంగా కొలిచే రాజ్య ప్రజలను, తన వారందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్లాలి అన్నది ఆయన బాధ. ఎప్పుడూ మృదు స్వభావంతో, చెదరని చిరునవ్వుతో ఉండే రాముడు కలత చెంది ఉన్నాడు. అది చూసి సీత అవయవాలన్నీ కంపించాయి. ప్రభు, ఈ శుభ సమయంలో ఆ విచారవదనమేమిటి? తామర రేకుల కన్నుల ముఖం చిన్నబోయింది. మంగళ వాచనాలతో కూడిన స్తోత్ర పఠనాలు వినబడటం లేదు. దివ్య సుందర రూపమైన మీ తలపై తేనె, పెరుగు చల్లలేదేమిటి? ముఖ్యమైన హితులు, స్నేహితులు, రాజ ఉద్యోగులు ఎవరూ తమరి వెంట రాలేదే? శుభముహూర్తం సమీపిస్తున్నా కూడా బంగారు సింహాసనం రాజవీధిలో ఊరేగించడం లేదే? అసలు ఆ కోలాహలమే వినబడడం లేదు. ఎందుకు అని కలవరపడుతూ అంటున్న భార్యను అనునయిస్తూ సీత అని అన్నాడు రాముడు. అది విని ఆమె మాటలు ఆగిపోయాయి. భర్త వైపే అలా చూస్తూ ఉంది. అప్పుడు రాముడు ఆప్యాయంగా సీత చేతులను తన చేతుల్లోకి తీసుకొని, సీత, ఇప్పుడు నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా విను. నేడు నా పట్టాభిషేకం జరగడం లేదు. దానికి కారణం నా తండ్రి దశరథ మహారాజు తప్పనిసరి పరిస్థితుల్లో మా తల్లి కైకకు 2 వరాలు ఇచ్చారు. అందులో ఒకటి నాకు బదులుగా భరతునికి యువరాజ్య పట్టాభిషేకం జరగడం, రెండవది నేను 14 ఏండ్లు వనవాసం చెయ్యడం. నా తండ్రి మాట నిలబెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. కాబట్టి నేను అడవులకు వెళ్తున్నాను. ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను. అయితే సీత, నేను లేని సమయంలో నువ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి గాని, నా గుణగణాల గురించి గాని నువ్వు గొప్పగా మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు సహజంగా తమ ముందు ఇతరులను పొగడడం చూసి సహించలేరు. అలాగే నిన్ను పోషించవలసిన బాధ్యత కూడా అతడికి లేదు. కాబట్టి నువ్వు భరతునికి అనుకూలంగా ఉన్నంతకాలమే ఇక్కడ క్షేమంగా, నిశ్చింతగా ఉండగలవు. మా తండ్రిగారు వంశపారపర్యంగా జ్యేష్ఠునికి చెందవలసిన రాజ్యాన్ని నా తమ్ముడు భరతునికి ఇచ్చారు. కాబట్టి నువ్వు నీ మామగారైన దశరథునితో, యువరాజు భరతునితో సఖ్యతగా నడుచుకో. నీకు అన్ని ధర్మాలు తెలుసు.
నేను కొత్తగా చెప్పనవసరం లేదు. నేను అడవులకు వెళ్తున్నానని నీ మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. వ్రతాలు ఉపవాసాలు చేస్తూ ఉండు. ప్రతిరోజు ఉదయాన్నే పూజాది కార్యక్రమాలు అయిన తరువాత నా తండ్రి దశరథునికి నమస్కరించడం మర్చిపోవద్దు. అలాగే నేను అరణ్యాలకు వెళ్తున్నానని తెలిసి నా తల్లి కౌసల్య కృంగి కృషించిపోతోంది. ఆమె యోగక్షేమాలు కూడా చూసుకో. నా తమ్ముళ్ళు భరత శత్రుఘ్నులు నీకు సోదర సమానులు, పుత్రుల వంటివారు. తగు రీతిలో వారిని ఆదరించు. భరతుడు ఇక్ష్వాకు వంశానికి, ఈ అయోధ్యకి రాజు. అతడి మీద పగా ద్వేషాలు పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించే వారిని ఆదరిస్తారు, లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుణ్ణి నువ్వు ఒక రాజుగా గౌరవించు. నేను వీలైనంత త్వరగా వనవాసం పూర్తి చేసుకుని నిన్ను చేరుకుంటాను. అప్పటి వరకు నువ్వు ఈ అయోధ్యలోనే ఉండు అని అన్నాడు. అయితే రాముని మాటలు విని సీత నిర్ఘాంతపోయింది. కాని వెంటనే తేరుకొని చిరు కోపంతో భర్తని చూస్తూ, ఏమిటండి మీరు మాట్లాడేది? నాకేమీ అర్థం కావడం లేదు. మీరు ఇది ఊరికే హాస్యానికంటున్నారా? పరిహాసానికైనా ఒక హద్దు ఉంటుంది కదా. మీ నోటి నుంచి వచ్చే మాటలేనా ఇవి? ఒకవేళ ఇది నిజమే అయినా మీరు అరణ్యానికి వెళ్లవలసి వస్తే మీరొక్కరే వెళ్లడమేమిటి? ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరులు, సంతానం, కోడళ్ళు వీళ్ళందరూ వారి వారి పూర్వజన్మల కర్మలను మాత్రమే అనుభవిస్తారు. ఎవరు చేసిన పుణ్యఫలాలను గాని పాప ఫలాలను గాని వారే అనుభవిస్తారు. కాని భార్య అలా కాదు. భర్త చేసిన పుణ్య పాప ఫలములను రెండింటినీ ఆమె పంచుకుంటుంది. కష్ట సుఖాలలో తోడుంటుంది. అది భార్య ధర్మం. దానిని ఎవరూ కాదనలేరు. మామగారు తమరిని అడవులకు వెళ్లమంటే నన్ను కూడా మీతో వెళ్లమన్నట్టు కాదా? అది మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకంటే భార్యకు భర్తతో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. ఇహలోకంలో గాని పరలోకంలో గాని భర్త ఒక్కడే భార్యకు ఉత్తమ గతులు కల్పించగలడు. కాబట్టి తమరి వెంటే నేను, అది అరణ్యంగాని అంతఃపురం గాని. మీరు అడవులలో నడుస్తూ ఉంటే నేను మీ ముందు నడుస్తూ మీరు వెళ్లే దారిలో ముళ్ళు రాళ్ళు లేకుండా శుభ్రం చేస్తాను. కాబట్టి నన్ను కూడా మీ వెంట అరణ్యాలకు తీసుకువెళ్ళండి. నేను నా వల్ల మీకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాను. నాథా, నేను అంతఃపురంలో ఉన్నా అరణ్యాలలో ఉన్నా నా భర్తతోనే లోకం. మరే ఇతర సుఖ భోగాలు నాకు అక్కరలేదు. ఈ విషయాలన్నీ నాకు నా తల్లిదండ్రులు ఇదివరకే ఉపదేశించారు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా నడుచుకోవాలో నాకు ఎవరూ వేరుగా చెప్పే పనిలేదు. మీరు వెళ్లే ప్రదేశం క్రూర మృగాలతో నిండిన కారడవే అయినా నేను మీతోనే వస్తాను. నేను అడవిలో ఉన్నా నా పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఏ కష్టాలను లెక్క చెయ్యను. నిత్యం తమరి సేవ చేసుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ అడవులలో స్వేచ్ఛగా విహరిస్తాను. నేను కూడా తమరితో పాటు ఫలములు కందమూలాలు తింటూ బ్రతుకుతాను. మిమ్మల్ని అది తెమ్మని ఇది తెమ్మని ఇబ్బంది పెట్టను. నాకు కూడా ఎన్నాళ్ల నుండో అడవులలో విహరించాలని, అక్కడ ఉన్న హంసలను నెమళ్లను వాటి సౌందర్యాన్ని చూడాలని, తామరపూల కొలనులో స్నానమాడాలని ఎంతో కోరికగా ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ మాదిరిగా మీతో 1,00,000 సంవత్సరాలైనా కూడా ఆనందంగా గడుపుతాను. ఇక నా భద్రత అంటారా? మహావీరులైన మీరు నా పక్కన ఉండగా నా రక్షణ గురించి నాకు దిగులెందుకు? కాబట్టి మీరు ఎలా తండ్రి మాటను మన్నించి అడవులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారో నేను కూడా తమరి వెంట రావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో మార్పు లేదు. ఎందుకంటే నాకు తమరు లేని స్వర్గం కూడా తృణప్రాయము. మీరు నాతో ఉంటే దుర్గమారణ్యం కూడా స్వర్గతుల్యమే. కాబట్టి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని మరణిస్తాను గాని మిమ్మల్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అంది సీత. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై జై రామాయణం.